మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుణ్ణి చూడాలి ఎవరికైనా ఉండే కోరికది, అవునా కాదా? అవునా కాదండి? చిన్న వయసులో మనకేమీ తెలియని సమయంలో ఏదైనా ఒక ఆశ్చర్యకార్యం జరిగితే, లేకపోతే ఏదైనా పెను ప్రమాదం నుండి మనం బయటపడితే తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఉంటారు, పెద్దవారు మాట్లాడుకుంటూ ఉంటారు, కేవలం దేవుని దయనండి వాడు బ్రతికి బట్ట కట్టాడంటే అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు చిన్న పిల్లవాడికి వింటున్నప్పుడు దేవుడా, ఆయన ఎవరు, ఎవరు ఎవరు వీళ్ళని రక్షించింది, ఈ ప్రమాదం నుంచి కాపాడింది ఎవరు, దేవుడా ఆయన ఎవరు, ఎక్కడుంటారు, ఎలా ఉంటారు అనే ఒక కోరిక చిన్ననాడు ఊహ తెలిసేటప్పటికీ ఇలాంటి విషయాలను బట్టి ఆ ప్రశ్న వాళ్ళకి తలెత్తుతూ ఉంటుంది. ఇక కాస్త జ్ఞానవంతులు అన్వేషించే మనసు కలిగిన పిల్లలైతే ఆ దేవుణ్ణి ఎప్పుడు చూడాలా ఎప్పుడు చూడాలా ఎప్పుడు చూడాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా అంతే. సో దేవుడు క్రీస్తు ద్వారా మనకు సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, మీరు నన్ను చూడాలనుకుంటే, దేవుణ్ణి చూడాలనుకుంటే మీ లైఫ్లో ఒకే ఒకసారి తటస్థిస్తుంది ఆ సమయం, ఒక్కసారే. అది ఎప్పుడు అంటే మనం బ్రతికుండగా కాదు. ఎప్పుడు మరి? మరణిస్తే. మరణించిన అందరికీ ఉంటుందా మరి? మనం దేవుణ్ణి ఎప్పుడు చూడగలం? భూమి మీద బ్రతికి బట్ట కట్టిన మనుషులు ఎవ్వరూ దేవుణ్ణి చూడరు, చూడలేరు, చూస్తే బ్రతకరు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. ఎవరు చూడలేదు కూడా. మోషే గారు పొదలో చూసింది ఎవరిని? దేవదూతని. యాకోబు గారు నిచ్చెన మీద చూసింది ఎవరిని? దేవదూతని. ఆదాము గారు రోజు మాట్లాడింది ఎవరితో? దేవదూతలతోనే. కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు యోహాను సువార్తలో ఏమని అంటే, మీరు ఏ కాలమందైనను ఎవ్వరూ ఆయన స్వరము వినలేదు, స్వరూపము చూడలేదు. అంటే మరి ఆదాం గారు చూసింది ఎవరినండి? దేవుణ్ణిగా అనుకోవద్దు. దేవుడు తాను సెలవిచ్చి దూతలను పంపించి దూతలతో మాట్లాడారంతే. బైబిల్ చరిత్ర మొత్తంలో కూడా దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు యెహోవా అనబడిన ఆయన ఎవ్వరితో ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడరు. ఎందుకంటే ఆయన మాట్లాడితే మనం వినలేం, ఉరుములా ఉంటుంది ఆయన స్వరం. నా మాట అర్థమైందా మీకు? ఆయన్ని చూడలేము. ఎంతగా అనుకున్న మోషే గారే, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను ప్రభు, నాకు చాలా ఆశగా ఉంది అంటే, నువ్వు నన్ను చూస్తే బ్రతకలేవు మోషే, కానీ నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి నేను వెళ్ళిపోతా, నా వెనుక నా వీపు ఆ మహిమను చూడన్నారు. అంతే తప్ప పూర్తి రూపాన్ని అయితే ఆయన చూపించలేదు. చూస్తే బ్రతకరు కూడా. అక్కడే చెప్పారు ఆయన, నన్ను చూచు నరుడు బ్రతకడు. మరి ఈరోజు చాలా మంది మేము దేవుని చూసామంటున్నారు, మేము మాట్లాడామంటున్నారు. ఇలాంటి చెప్తామని మేమంటే బాధ చాలా మందికి. బైబిల్ చెప్పింది ఏంటి అంటే, యేసుక్రీస్తు వారే చెప్పిన మాట ఏంటంటే, తండ్రిని ఎవ్వరు ఏ కాలమందు తండ్రిని ఎవరు చూడలేదు, చూడరు, చూడబోరు. ఎప్పుడు చూస్తారు అంటే మరణించాకే చూడగలం. ఎందుకంటే దేవుడు ఆత్మ. మానవ శరీరాలతో ఉన్న మనము ఆత్మ అయిన దేవుణ్ణి చూడలేం. మనలో ఆత్మ ఉంది కదా, మనకు ఆత్మ ఉందా? చెప్పాలందా? ఉందా? మీ ఆత్మ ఏ రంగులో ఉందో మీకు తెలుసా? మీ ఆత్మ బరువెంతో మీకు తెలుసా? ఒకవేళ రుచి ఉంటే అది ఏ రుచో తెలుసా? తెలియదు. కానీ ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. సరే, ఒకవేళ బాగా ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత అసలు ఈ ఆత్మ ఏంటో ఎలా ఉంటుందో నేను చూడాలి అని చనిపోతున్నారు అనుకున్నప్పుడు పక్కనే కూర్చొని మీరు చూస్తూ ఉండండి, వెళ్ళిపోయే ఆత్మ ఏమైనా కనపడద్దేమో ఎవరిదైనా? అరే నేను ఇక్కడే ఉన్నాను, నా చేతుల్లోనే ప్రాణం విడిచాడు, కానీ అది ఎలా వెళ్ళిపోయిందో తెలియదు నాకు అంటాం మనం. నిన్ను నడిపిస్తున్న నీ ఆత్మనే చూడలేని నీవు నిన్ను కలిగించి ఆత్మ ఉన్న దేవుణ్ణి చూడగలవా? ఇంపాసిబుల్. బైబిల్ చెప్పిన మాట ఇది. ఇక నేను చూశాను 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 అనే వాళ్ళంతా దేన్ని చూస్తున్నారు చెప్పనా? కష్టంగా ఉన్నా మీకు, నా మాట మీకు కష్టం, కానీ వాస్తవం ఇది. యథార్థవాది లోక విరోధి కదా. మనం ఏం చూస్తామంటే పగలంతా పిక్చర్లు చూస్తాం, క్యాలెండర్లో, టీవీల్లో, ఫోనుల్లో. యేసుప్రభునికి ఒక గెటప్ వేసి ఫోటోలు చూపిస్తూ ఉంటారు మనకి. సినిమా తీశారు కదండి,
యేసుక్రీస్తు వారి పేరు మీద సినిమాలు తీశారు కదా, ఆ సినిమాల్లో ఒక రూపం జుట్టు ఇలా బారుగున్నట్టు, అంగీ వేసుకున్నట్టు, నడుమునికి ఒక కట్టు కట్టుకున్నట్టు మనం సినిమాలు చూస్తూ ఉంటాం, లేకపోతే ఫోనుల్లో వాటిల్లో చూస్తూ ఉంటాం. ఆయనే యేసుప్రభు, ఆయనే యేసుప్రభు, ఆయనే యేసుప్రభు అని చూసి 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 పడుకుంటే కల్లో ఆయనే వస్తాడు, ఆయనే నిజంగా యేసుప్రభు అనుకుంటున్నాం మనం. ఇంకా చెప్పాలంటే ఆయనే దేవుడు అని కూడా అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా దేవుణ్ణి చూడడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆత్మ మనకు కనిపించదు, చేసే పనులను బట్టి గుర్తించడమే తప్ప. నా కళ్ళు చూస్తున్నాయంటే నాకు ఆత్మ ఉంది, అలా నన్ను తీసి చూపించమంటే నేను చూపించలేను. అలాగే దేవుణ్ణి చూడడం అనేది మనుషులు ఎవ్వరూ చేయలేరు. ఒకవేళ మేము చూసాము అంటే అది బైబిల్ ప్రకారం అబద్ధం. దేవునితో మాట్లాడరు కూడా, ఎందుకంటే దేవుడు మాట్లాడితే వినే శక్తి మనుషులకు ఎవరికి లేదు. ఆయన స్వరము వినలేదు, స్వరూపము చూడలేదు అని ఎవరు చెప్పారు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తే చెప్తున్నారు. ఇంకెవరైనా సాక్ష్యం చెప్తే మనం నమ్మకపోవచ్చేమో, కానీ యేసుక్రీస్తే చెప్పిన తర్వాత దానికి తిరుగు లేదు. ఆయన మాట అవునంటే అవును, కాదు. కాబట్టి తండ్రి అయిన దేవునిని ఏ వ్యక్తి చూడడు. ఒకవేళ నేను చూశాను, రోజు నాతో మాట్లాడారు అని అనుకుంటే అది మీ భ్రమ. ఎలా చూడగలవు అంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయనే మాట్లాడుతున్నట్టు నువ్వు ఫీల్ అవ్వగలిగితే వాక్యంలో చూడొచ్చు, అంతేగాని ఒక వ్యక్తిలో అయితే నువ్వు చూడలేవు. అర్థమైందండి నా మాట? ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే హృదయ శుద్ధి ఉంటే దేవుని చూడొచ్చు. అది కూడా ఎక్కడ? మరణించిన తరువాత మనము నీతిమంతులమై మరణిస్తే, మరణించినంత మాత్రాన మరణించిన వారందరూ కూడా ఏం చూడరు. మరణించిన వారు అనీతిమంతులైతే, పాపముతోనే మరణిస్తే అసలు వారికి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఎప్పటికీ తెలియదు. ఒకే ఒక ఛాన్స్ బ్రతుకున్న వాళ్ళకు ఉంది, అదేంటి అంటే జాగ్రత్తగా భూమి మీద నువ్వు బ్రతకగలిగితే, చనిపోయి యేసుక్రీస్తు వారు రెండవ రాకడ జరిగిన తరువాత నువ్వు చూస్తావు. అప్పుడు చూసే ఆ దేవుణ్ణి చూడడానికి భూమి మీద ఉండగానే నీ హృదయం ఎలా ఉండాలట? నేను మాట అడుగుతాను, చూడటానికి అవసరమైంది ఏంటి? మీరు ఏదైనా చూడాలంటే దేంతో చూస్తున్నారు? ముక్కుతోనా, చెవితోనా, హృదయంతోనా, దేంతో? మరి దేవుని చూడాలి అంటే మీ కన్ను శుద్ధమైనదైతే మీరు దేవుని చూచేదరని కదా రాయాలి, అంతేనా రాయాల్సింది? అదేనా? నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అన్నారు కదా. మరి అదే మాట ఇక్కడ కూడా వాడొచ్చు కదా. నీ కన్ను తేటగా ఉంటే నువ్వు దేవుణ్ణి చూచేదవని చెప్పాలి కదా. నీ హృదయం బాగుండాలి, లేక నీ హృదయం శుద్ధమైనదై ఉండాలని ఎందుకు చెప్పబడింది అంటే భూమి మీద ఉన్న మనుషులు భూ సంబంధమైనవి చూడాలి అంటే కన్ను కావాలి. ఈ దేహాన్ని విడిచిపెట్టిన వ్యక్తి ఆత్మగా ఉంటాడు. ఈ ఆత్మ మరో ఆత్మను చూడాలి అంటే ఆత్మ సంబంధమైనదే హృదయం, కాబట్టి అది ఎలా ఉండాలి? శుద్ధమైనదై ఉండాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ చెప్పిన ఒక మాట చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఈ మాట చూడండి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇప్పుడు దేవుని చూడాలి అంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పాలి అందరూ, ఎలా ఉండాలి? ఎందుకు దేవుణ్ణి చూడాలంటే మనకెందుకు పరిశుద్ధత ఉండాలి అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. అంటే అన్నిటికీ మించింది పరిశుద్ధత, అన్నిటికీ మించింది పరిశుద్ధత. అందుకే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుణ్ణి చూడాలి అంటే నువ్వు కూడా ఇక్కడ ఎలా ఉండాలి? పరిశుద్ధునిగా ఉండాలి, పరిశుద్ధునిగా ఉండాలి.
ఈ పరిశుద్ధత కావాలి అంటే హృదయాన్ని బాగు చేసుకోవాలట. ఇక్కడ ఒక మాట మనం గమనిద్దాం. కళ్ళు చూడాలి అన్నా, నోరు మాట్లాడాలి అన్నా, చెవులు వినాలి అన్నా, కాళ్ళు నడవాలి అన్నా, ఇంక నువ్వే అవయవం తీసుకున్నా, ఏది పని చేయాలి అన్నా, అన్నిటికీ లింక్ అయింది ఏది? హృదయమే. సింపుల్ ఒక వర్డ్ చెప్పారు కదా, హృదయము నిండిన దానిని బట్టి. అంతే. నువ్వు ఒక ఆలోచన చేయాలి అంటే ఎక్కడ ఆలోచిస్తావు? హృదయాలోచనలు మనుష్యుని వశం. నీ ఆలోచనలు హృదయంలోనే పుడతాయి. హృదయంలో పుట్టిన దాన్ని బట్టి నువ్వు చూసినా చేసినా, అంటే నీ దేహంలో ఉన్న అవయవాలతో నువ్వు ఏ పని చేయాలి అన్నా అది ముందు ఎక్కడ ప్రారంభమవుతుంది? హృదయంలో. అందుకే ప్రారంభమయ్యే చోటే పవిత్రంగా ఉండాలి అంటున్నారు దేవుడు. మన లోక సంబంధంగా మనం ఆలోచిస్తేనండి, మన పిల్లలకి ఇప్పుడు ఒక 15, 18 అలా వయసు వచ్చేసింది, మన మాట వినట్లేదు. వెంటనే పక్కింటి ఆవిడ వచ్చి ఏం చెప్పుద్దు తెలుసా? మన పిల్లలు మన మాట వినట్లేదని ఆవిడ రాగానే, మనం ఏదైనా పిల్లలకి మనకి మధ్య గొడవ జరుగుతుంది అనుకోండి, పక్కింటి వాళ్ళు వస్తారు సహజంగా. రాగానే మనం కూడా మన గోడు చెప్పేసుకుంటాం, ఈ పిల్ల అస్సలు నా మాట వినట్లేదండి, ఈ పిల్లాడు అస్సలు నా మాట వినట్లేదండి, వీళ్ళ కోసం మేము ఎంత చేస్తున్నాం, అది చేసాం, ఇది చేసామని చెప్తూ ఉంటే అన్నీ విన్న తర్వాత పక్కింటి ఆవిడ చెప్పే మాట ఏంటో తెలిసినా, ఇప్పుడు మొత్తుకొని లాభమే ఉంది, చిన్నప్పటి నుంచి నేర్పితే బాగుండేదిగా అంటది. అంటదా? అంటే అర్థం ఏంటి? ప్రారంభంలోనే వేయవలసిన బీజం వేస్తే పెద్ద అయిన తర్వాత బాగుంటాడు. అదే కదా మన లోకల్లో చెప్పే సామెత, ఏమని? మొక్కై వంగనిది రానై వంగునా. అంటే అప్పుడు వంచితే బాగుండేదమ్మా అని చెప్తున్నాం కదా. దేవుని ఉద్దేశమైన యేసుక్రీస్తు వారి బోధైనా మీరు బాగా గమనిస్తే అర్థమయ్యేది ఏంటి అంటే, బయటకు కనిపించే దానిని కంట్రోల్ చేసే ముందు అది ఎక్కడ పుడుతుందో అక్కడ కంట్రోల్ చేయమన్నారు ఆయన. వాస్తవంగా పాత నిబంధనలో వ్యభిచారం తప్పు, వ్యభిచరించవద్దు, అది పాపం. దొంగతనం చేయవద్దు, చేస్తే పాపం. నరహత్య చేయొద్దు, చేస్తే పాపం. కానీ క్రొత్త నిబంధన చట్టం ఏంటి మరి? మోహపు చూపే పాపం, చూపే పాపం. నీ సహోదరుని ద్రోహి అంటే నరకం, వ్యర్థుడా అంటే నష్టం. ఇవన్నీ మనం వెళ్ళి చేయక్కర్లా, మన మనస్సులో ఆలోచించేటప్పటికే పాపం అయిపోతుంది అన్నారు కదా. ఎందుకు ఆ మాట అన్నారు అంటే, నువ్వు పాపము చేయడానికి సహకరించే నీ అవయవాలకు అసలు సంకేతాలు ఇచ్చేదే కాబట్టి అక్కడ ట్రీట్మెంట్ జరగాలి ఫస్ట్. అందుకే నన్ను చూడాలంటే నీ హృదయాన్ని శుభ్రంగా ఉంచుకో. నన్ను చాలా ఈజీగా చూడొచ్చు. ఇంకా చెప్పనా? నిజంగా మరణించిన నీతిమంతులే పరలోకానికి వెళ్ళే చూడడం అనేది ఫైనల్ అయితే, మన హృదయం శుద్ధంగా ఉంటే ప్రతిరోజు చూడొచ్చు మనం దేవుణ్ణి. ఇంకా చెప్పనా? మనం చూడటమే కాదు, అంతే పవిత్ర హృదయమే మనదైతే ఎదుటివారు మనలో రోజు దేవుని చూడొచ్చు. ఓ, క్రైస్తవులైన వీళ్ళే నిజంగా ఎంత తిట్టినా ఎంత కొట్టినా మాట్లాడట్లేదు అంటే ఇంక యేసుక్రీస్తు అందుకే ఉండగలిగారేమో. వెంటనే ఎవరు గుర్తొస్తున్నారు మనకి కదా? వాళ్ళు రావాలి, ఆయన గుర్తుకు రావాలి, వాళ్ళు గుర్తుకు రావాలి ఎదుటి వారికి. అంటే ఇప్పుడు మన క్రియలు బాగుండాలి, మన క్రియలు బాగుండాలి అంటే మన హృదయం బాగుండాలి. అంతేకాదు, మనం మనిషిని చూస్తాం, లోపలికి వెళ్ళి చూడటం మనకు రాదు కాబట్టి. కానీ మరి దేవుడైతే ఏం చూస్తారు? ప్రారంభం నుండి చెప్తూ వచ్చిన మాటే ఆయన కదా అది, నేను అంతరంగాన్ని మాత్రమే చూస్తా, హృదయాన్ని మాత్రమే చూస్తా. మీరు మనుషులు కాబట్టి మీరు మనుషుల పై రూపాన్ని చూస్తారు, ముఖాలు చూస్తారు. అదేనా దావీదు గారిని అభిషేకించడానికి వెళ్ళారు కదా, ఎవరు? సమూయేలు గారు. ఫస్ట్ ఎవరు వచ్చారు? యెష్షయి గారి మొదటి కుమారుడు వచ్చారు, ఏలియాబు గారు. చూద్దాం ఒకసారి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుదాం.
వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకొనెను. ఎవరనుకుంటున్నారు ఈ మాట? సమూయేలు గారండి ఏలీయాబు గారిని చూశారు. నా మాట వినండి ఒకసారి. యెషయి గారికి 8 మంది కుమారులు. వారిలో పెద్ద కుమారుని పేరు ఏలీయాబు. ఎవరిని అభిషేకించాలో సమూయేలు గారికి దేవుడు సెలవివ్వలేదు. వెళ్ళు, యెషయి ఇంటికి వెళ్ళు, బలి ఇవ్వడానికి వెళ్ళినట్టు వాళ్ళు వస్తారు, అక్కడ నేను చెప్తాను ఎవరిని అభిషేకించాలో అని పంపారు. సరే, ఎవరో తెలియదు కాబట్టి సమూయేలు గారు వెళ్ళిపోయారు, వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరిని జనరల్గా ఏంటంటే రాజు అవ్వాలి అంటే పెద్దవాడికే ఇస్తారు జనరల్గా. సో యెషయి గారు కూడా ఏం చేశారంటే తన పెద్ద కుమారుని పంపించారు సమూయేలు గారి దగ్గరికి అభిషేకించడానికి. ఆ ఏలీయాబు గారిని చూడగానే సమూయేలు గారు పైనుండి కిందకి ఇలా చూశారు. ఆ ఎత్తు, ఆ రూపం, ఆ అందం చూడగానే నిజంగా దేవుడు అభిషేకించే వ్యక్తి అంటే ఇలాగే ఉండాలి. ఎలాగా? నిజంగా ఏలీయాబు సింహాసనం మీద కూర్చుంటే ఉంటది, ఆ పర్సనాలిటీకి పర్సనాలిటీ, రంగుకు రంగు, ఎంత బాగున్నాడో అనుకుంటున్నారు ఎవరు? అభిషేకించడానికి వెళ్ళిన సమూయేలు గారు చాలా బాగున్నాడండి. నిజంగా దేవుడు అభిషేకించే వ్యక్తి అంటే ఎలా ఉండాలి. ఏం చూసి అనుకుంటున్నాడు ఆయన? చెప్పాలి, ఏం చూసి అనుకుంటున్నారు ఆయన? పై రూపాన్ని చూసి అందం చూస్తున్నాడు, ఎత్తు చూస్తున్నాడు, లావు చూస్తున్నాడు. సింహాసనం మీద కూర్చుంటే సరిపోద్ది సీటు, ఆ సీటు ఎంత బాగుంటాడు అనుకుంటున్నారు ఈయన. మరి దేవుడు ఏం చూస్తున్నారు చూద్దామా? 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము అన్నారంటే ఇప్పుడు ఆయన ఏం చూశాడు? అందం చూశాడు, ఎత్తు చూశాడు. ఆ 2 లక్ష్య పెట్టద్దు అన్నారంటే అయ్యే లక్ష్య పెట్టారు ఆయన. పెట్టొద్దు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఇది నిజం. మనం ఎవరిని చూసినా మొదట ఏం చూస్తాం? ఆ 2 చూస్తాం. అబ్బాయి ఎంత బాగున్నాడు కదా ఆయన, ముక్కు ఎంత బాగుంది, కోటేరులాగా ఉంది, కళ్ళు ఎంత బాగున్నాయి కదా, ఐబ్రోస్ ఎంత బాగున్నాయి, ఇలా చెప్పుకుంటాం మనం. అబ్బాయి ఎంత చక్కని హైట్కి తగ్గ వెయిట్, ఇవే మాట్లాడతాం తప్ప మనిషి ఇంత అందంగా ఉన్నాడు కానీ మనసు బాగుందంటవా అని ఒక ప్రశ్న ఒక్కసారి కూడా రాదు మనకి. ఎందుకంటే అక్కడి వరకు మనం వెళ్ళి ఆలోచించాం. అందుకే దేవుడే చెప్పిన మాట ఏంటి తెలుసా? మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని అంటే అర్థం ఏంటి? మనుషులు దేన్ని లక్ష్య పెడతారు? అందాన్ని, రూపాన్ని, ఎత్తుని లక్ష్య పెడతారు. కానీ నేను అలా లక్ష్య పెట్టేవాడిని కాదు. మరి మీరేం లక్ష్య పెడతారు ప్రభు అని అడిగితే ఆయన చెప్తున్నారు సమాధానం. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా ఏం లక్ష్య పెడతారు? ఏం లక్ష్య పెడతారు? అందుకే ఏం చేయాలంటే ఆ హృదయం ఎప్పుడు శుద్ధమైనదిగా ఉండాలి. హృదయం ఎలా ఉండాలి? ఎందుకు శుద్ధమైనదిగా ఉండాలి? దానికి ఏమైనా అంటుద్దా? అది ఏమైనా అంటించుకునే గుణం కలిగిందా? శుద్ధంగా ఉండాలి అంటున్నారు అంటే అర్థం ఏంటి? అది అప్పుడప్పుడు అశుద్ధం అవుతుంది అనమాట. ఏదైనా అంటించుకునే గుణం దానికి ఉందన్నమాట. అంతేనే కదా. వైట్ షర్ట్ వేసుకున్నప్పుడు ఏం చెప్తాం మనం పిల్లలకి? జాగ్రత్త బాబు అంటే ఎందుకు? అంటించుకుంటాడని. అంటే ఆ షర్టుకున్న లక్షణం ఏంటి? ఏదైనా అంటించుకునే లక్షణం ఉంది కాబట్టి అంటించుకోకరా అని చెప్తున్నాం మనం. హృదయానికి ఉన్న లక్షణం ఏంటి అంటే నువ్వేది అంటిస్తే అది అంటుకుంటుంది. నువ్వేదంటిస్తే, నువ్వు మంచి నేర్పేవా అది అంటించుకుంటుంది. నేను మంచిగా ఉండాలి, మంచి లక్షణాలు కలిగి ఉండాలి, ఎవరి చేతైనా మంచి అనిపించుకోవాలి అని ప్రాక్టీస్ చేయి, అదే నేర్చుకుంటుంది అది. ఎవరు బాగున్నారులే, అందరు ఇలాగ ఉన్నారు, ఆవిడ వ్యభిచారి, ఈవిడ దొంగ, ఆవిడ మోసగత్తి, ఈవిడ బూతులాడద్ది, వీళ్ళందరూ లేరా అన్నావనుకో అవన్నీ నీ హృదయం అంటించుకుంటుంది. ఇక రేపటి నుంచి నీ నోట నుండి అవే వస్తాయి. కానీ హృదయంలో అవే పెట్టావు కాబట్టి. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటి అంటే మీ దేహముతో చేసేది ఏదైనా హృదయంలో మొదట పుడితే నువ్వు చేస్తున్నావు. అందుకు నువ్వేం చేయాలి అంటే నీ హృదయాన్ని అంటించుకోకుండా చెడును చూసుకో. ఎందుకంటే నేను అదే చూస్తా.
నేనేం చూస్తా? హృదయాన్ని చూస్తా. అది జాగ్రత్త. జాగ్రత్త లేకపోతే ఏమవుద్ది? ప్రభా నన్ను చూడలేవురా బాబు, నువ్వు నన్ను చూడాలని లేదా నీకు? నేనెవరో చూడాలని లేదా నీకు? మీకు అనిపించట్లేదు ఎప్పుడు దేవుణ్ణి చూడాలని? అనిపిస్తుందా? నిజం చెప్పండి, అనిపిస్తుందా? దేవుణ్ణి చూడాలని మీకు ఎందుకు అనిపిస్తుంది అంటున్నా నేను. దేవుణ్ణి చూడాలని మీకు ఎందుకు అనిపిస్తుంది? ఏదో ఒక అద్భుతం ఉండాలి కదా, ఉండాలా వద్దా? చాలా అద్భుతాలు ఉన్నాయి కాదా? ఏమన్నా చాలా అద్భుతాలు లేవా? ఒక చిన్న కణం ఇన్ని రకాల అవయవాలుగా మారి అమ్మ పొట్టలో రూపుదిద్దుకుంటుంది చూడు. అది ఇంకెక్కడైనా జరుగుద్దా? ఎవరైనా చేయగలరా? ఇంకా మాట్లాడుకుంటాం మనం కదా, నీటిలో పడితే పిల్లలు, చిన్నపిల్లలు, ఊహ తెలియని పిల్లలు అయితే వెంటనే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ మరి అమ్మ కడుపులో ఉమ్మ నీరులో పెరుగుతున్నాడు బిడ్డ, అక్కడ ఏం జరగట్లా. అవునా? తల్లి కడుపులో ఉమ్మ నీరులోనే ఉండేది బిడ్డ, నీటిలోనే ఉంటున్నాడా? మరి ఏమైనా ప్రమాదం జరుగుతుందా? అదే బయటకు వస్తే ప్రమాదం, బయటకు వచ్చాక అదే నీటిలో పడితే ప్రమాదం. మరి ఈ అద్భుతం ఎవరు చేయగలరు చెప్పండి? ఎవరు చేయగలరు? సూర్యుడు ఉన్నాడు కదా, ప్రపంచంలో ఉన్న దేశాలలో ఉన్న వారందరికీ వెలుగివ్వడానికి ఒక్క సూర్యుడట. మిమ్మల్ని మాట అడుగుతాను, మన ఇంట్లో 6 గదులు ఉన్నాయి అనుకోండి, 6 గదుల ఇంటికి ఒక్క లైట్ చాలా? గదికో లైట్ కావాలా? చెప్పాలి. వంటగదిలో లైట్ వేస్తే బెడ్రూమ్లోకి రాదు, బెడ్రూమ్లో లైట్ వేస్తే హాల్లోకి రాదు. ఏ గదిలో లైట్ ఉండాల్సిందే ఒక ఇంటికి. మరి ప్రపంచమంతా కనిపించడానికి ఒక లైటే, ఒకటే ఎలా సరిపోతుంది? అది అద్భుతం. ఎవరు చేశారంటావు? చూడాలనిపించట్లేదు? సూర్యుడు చంద్రుడు అంటాం, ఒకరేమో బగబగా మండుతారు, ఒకరేమో చల్లని వెన్నెలని ఇస్తారు. ఏంటి ఆ వేరియేషను? ఇదంతా ఒక ఎత్తు అయితే మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. భూమి తిరుగుతుందా? చెప్పాలి, తిరుగుతుందా? గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. కానీ నీకు తెలుసా తిరుగుతుందని? నీకు తెలుసా తిరుగుతుందని? చెప్పరేంటారా? అది తిప్పుతున్నాడు, మనల్ని తిరగనివ్వట్లేదు. ఎవరిది గొప్పతనం కదా? అలా అనుకున్నప్పుడు చూడాలనిపిస్తుంది కదా. ఇంత చేసి ఇన్ని కోట్ల మంది నివసిస్తున్న ఈ భూమి ఏ ఆధారము లేకుండా శూన్యంలో వేలాడుతుందట. ఇది మరీ వింత కదూ. అసలు చాలా వెయిట్లెస్ ఉన్న బెలూనే మనం ఇలా మధ్యలో పెట్టి ఆపగలమా? ఏం జరుగుద్ది? అయితే ఎగురుద్ది, లేదా కింద పడుద్ది. ఏ వస్తువైనా ఏం జరుగుద్ది? శూన్యంలో వేలాడద్దా? మనం ఏ వస్తువుని వేలాడదీయాలంటే ఏం చేయాలి? దారం కట్టి దేనికో దానికి సపోర్ట్ ఇవ్వాలి. కానీ మరి ఇంత పెద్ద భూగోళాన్ని శూన్యంలో దేనితో కట్టకుండా తిప్పుతున్నాడు మరి ఆయన. మళ్ళీ తిరుగుతుంది. పైగా తిరిగేటప్పుడు ఏమైనా కక్ష మారడం కానీ, ఇంకో గ్రహాన్ని గుద్దుకుని యాక్సిడెంట్ అయింది, ఇన్ని వేల మంది చనిపోయారని కానీ వార్తలు ఎప్పుడైనా విన్నామా? వినం. లేదా ఇంతకాలం తిరిగి 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 ఆయాసం వచ్చిందండి, నాకు తిరగలేకపోతున్నాను, కాళ్ళకు వచ్చేస్తే నేను సూర్యుడు చెప్పినట్టు కానీ, చంద్రుడు చెప్పినట్టు కానీ, భూమి చెప్పినట్టు కానీ మనం ఎప్పుడైనా వింటామా? అదే నేనైతే పెద్ద చెప్తాను, అక్కడి నుంచి ఇక్కడ నడిచేటప్పుడు కాళ్ళకు వస్తున్నాయి అని. ఎవరు చేశారు? ఎవరిది ఇదంతా? ఈ ఘనత ఎవరిది అంటే దేవునిది. అయితే ఒకసారి ఆయన మనం చూడాలి. ఇంకా విచిత్రం చెప్పనా? మహాసముద్రాలు ఉన్నాయి. ఏమున్నాయి? మహాసముద్రాలు ఉన్నాయి. మహాసముద్రానికి గోడ కట్టాడు ఆయన, అడ్డుకట్ట. దేంతో కట్టాడో తెలుసా?
దేంతో? ఇసుక ఇసుక మామూలుగా అయితే ఇసుక ఏం చేస్తుంది? కరిగిపోద్ది, జారిపోద్ది. అవునా? ఒక గుప్పుడు ఇసుక పెట్టి దాని పక్కన చెంబుడు నీళ్ళు పోయింది చాలు, ఎక్కువ అక్కర్లా. ఇసుక అంతా ఏమైపోద్ది? జారిపోయి ఫ్లాట్గా అయిపోతుంది. మరి మహాసముద్రాలకు ఇసుకనడ్డుగా పెట్టాడు. ఏంటి అవింత? చెప్పండి, ఏంటి అవింత? మట్టితో చేశాడు ఆదాము గారిని, కానీ ఈ రకమైన అవయవంగా ఎలా మారింది? వింత, మనకు తెలీదు. ఇలా మనం ఊహించుకుంటూ పోతూ ఉంటేనండి మనకు ఖచ్చితంగా ఎక్కడ ఆగుతామంటే ఎంత త్వరగా నేను ఆయన చూస్తే బాగుండు అనిపిస్తుంది. ఎంత అద్భుతాలు చేసే వ్యక్తిని ప్రపంచంలో ఇంకెక్కడ మనం చిన్నగా మాయలు చేస్తారు, కనికట్టు చేయడం అని చేస్తుంటారు కదా. ఏదో వస్తువు అక్కడ రప్పించి ఇక్కడ రప్పించి ఇది తీసి అది చేసి చేస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే మనం పెద్ద ఆశ్చర్యపోతాం, ఎలా చేస్తాడు అనుకుంటాం మనం. కానీ మరి దేవుడు చేసిన, దేవుడు చేయిస్తున్నా, దేవుడు నడిపిస్తున్న ఈ అద్భుతాలన్నీ చూస్తే ఆయన మీకు చూడాలనిపించట్లేదా? అనిపిస్తుందా లేదా? కానీ ఆయన అంటున్నారు, నువ్వు నన్ను చూడాలి అంటే ఎప్పుడైనా చూడు, ఎప్పుడైనా చూడు, కానీ ఎలా ఉంటే కనబడతా? చెప్పాలి, ఎలా ఉంటే కనబడతా? హృదయం శుద్ధిగా ఉంటే కనిపిస్తా. ఎందుకని? ఇది శుద్ధిగా ఉండే ప్రయత్నం చేయదా? శుద్ధిగా ఉండే ప్రయత్నం చేయదా? చేయదు. ఎందుకంటే ఇది ఎలాంటి వ్యాధి కలిగిందో మీకు తెలుసు కదా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే అంటే అంటే అన్ని అవయవాల కంటే. కొన్ని సందర్భాలు అంటాం, నా కన్నే నన్ను మోసం చేసింది అంటాం. అంటే చూపులో ఏదో తేడా జరిగి మనం మోసపోతాం, చాలా బాగుందని తెచ్చుకుంటాం, ఇంటికి వచ్చాక బాగోదు. అప్పుడు మనం చెప్పే మాట ఏంటి? నా కన్ను నన్ను ఇట్లా అన్నీ మోసం చేస్తాయి మనల్ని. కానీ మోసగాళ్ళకే మోసగాడెవరు అంటే అవయవాలన్నిటిలో హృదయం. ఏంటమ్మా? హృదయం. అది ఎలాంటిదట? ఏ వ్యాధి? ఏ వ్యాధి? ఘోరమైన వ్యాధి అట. దానికి వ్యాధి ఉందట, అది ఘోరమైన వ్యాధి అట. అందుకే నువ్వు ఆ వ్యాధిని పోగొట్టుకుంటే, శుద్ధుడవైతే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు కనబడతా నేను నీకు. అర్థమైందా మీకు? ఎప్పుడు కావాలంటే అంటే నువ్వు వాక్యంలో ఉన్న విషయాన్ని నువ్వు ఛేదించాలి అంటే అది ఆయన కనిపించినట్లే. కనిపించడం అంటే మరలా మనిషిలా వచ్చి కనబడతారని కాదు సుమ. మళ్ళీ నా ఉద్దేశం, నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ఏదైనా సందేహం కలిగినప్పుడు, ఆ సందర్భంలో ఒక రహస్యం నీకు తెలియాలి అంటే దేవుడే నీకు తెలియచేయాలి. అలా తెలియచేయాలి అన్నా నీ హృదయం ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. శుద్ధ హృదయం అయితేనే వాక్యాన్ని కూడా నువ్వు ధ్యానించగలవు, పరిశీలించగలవు. మరి నీ హృదయం శుద్ధిగా ఉండాలి అంటే నువ్వేం చేయాలో బైబిల్లో మాట చెప్పింది, ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. అంటే అర్థం ఏంటి? హృదయానికి ఏం చెయ్యాలట? చెప్పాలి, ఏం చెయ్యాలి? సున్నతి చెయ్యాలి. హృదయానికి ఏం కావాలి? ఇశ్రాయేలీలకు శరీరానికి సున్నతి ఉంది, ఉందా? అబ్రాహాము గారితో దేవుడు సెలవిచ్చిన మాట, నీకు నాకు మధ్య నిబంధనకు గుర్తుగా 8 రోజుల పిల్లవాడికి సున్నతి చెయ్యాలి. ఇది అబ్రాహాము గారికి చెప్పారు. అబ్రాహాము గారి నుండి ఇస్సాకు గారు, యాకోబు గారు, ఇలా ఇశ్రాయేలీలందరికీ వచ్చింది. కానీ ఈరోజు మనకు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? శరీర సంబంధమైన సున్నతి కంటే హృదయ సంబంధమైన సున్నతి చాలా ప్రాముఖ్యమైనది.
హృదయ సున్నతి కలిగిన వాడు మాత్రమే దేవుని సంబంధి. నీ హృదయం శుద్ధమైనదిగా ఉండాలి అంటే నీ హృదయంతో నువ్వు నిబంధన చేయి, సున్నతి చేసుకొని. సున్నతి ఎందుకు జనరల్గా సున్నతి అంటే శరీరానికి సున్నతి జరిగినప్పుడు కూడా వాళ్ళకు కొన్ని రోజులు చాలా బాధపడతారు. ఆ బాధను బట్టి ఇక ఏ మిస్టేక్ చేయడానికి వాళ్ళ మనసు అంగీకరించదు. ఇప్పుడు మన శరీరంలో ఏదైనా ఒక పార్ట్ కొంచెం కట్ చేసామనుకోండి, ఆ చేత ఏదైనా చేయడానికి ఇష్టపడతాము మనం? ఇష్టపడతాం. ఎందుకని? అది ఎప్పటికప్పుడే ఆ బాధను మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగే హృదయ సంబంధమైన సున్నతి అంటే నువ్వు హృదయానికి సున్నతి చేస్తే ఆ హృదయముతో దేవునికి నచ్చని ఏ చెడు పని చేయలేవు, చేయడానికి ఇష్టపడవు. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే మీరు హృదయానికి సున్నతి చేసుకోండి. దేనికి దేనికి అని పాత నిబంధనలోనే చెప్పారు ఆయన. అంటే శరీర సంబంధమైన సున్నతి ఉన్న కాలంలోనే హృదయ సంబంధమైన సున్నతి గురించి చెప్పారు. మరి ఈ మాట క్రొత్త నిబంధనలు ఎక్కడైనా చెప్పారని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. హృదయ సంబంధమైన సున్నతి జరిగితే అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు. ఎవరి వలన? ఎవరి వలన? ఇప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, ఆయనను మనకు కనుపరుచుకోవాలి అంటే మన హృదయానికి ఏముండాలి? ఉండాలి. యోబు గారు చేసిన ప్రార్థన, కన్యకతో నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ అన్నట్లుగా హృదయానికి సున్నతి చేసుకున్న వ్యక్తి చెప్పే మాట ఏంటో తెలుసా? నా హృదయానికి సున్నతి జరిగింది, ఇక నేను పాపం వైపు చూడలేను, పాపమును చేయలేను. మనం ఎక్కడున్నా అక్కడున్న దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే భయం ప్రతి క్షణం మనకి కలగాలి అంటే మన హృదయానికి సున్నతి జరగాలి. అదే యోసేపు గారు చేసుకున్నది ఆనాడు. హృదయానికి ఎలా చేసుకుంటాడు? కనబడద్దా? అది శరీరానికైతే మనిషి కనపడతాడు, చేసేవాళ్ళు కనపడతారు. మరి హృదయానికి మనకు మనమే చేసుకోవాలి. మనకు మనం చేసుకునే నిబంధన నిలుస్తుందని మీరు మరోసారి గుర్తు చేస్తున్నా. నేను ఎదుటి వారి బలవంతాన ఫోర్స్ చేసే ఏ పని ఎక్కువసేపు ఉండదు. ఎందుకని? అది వారి ఇష్టపడి చేసుకోవట్లేదు, మనం కష్టపెట్టి చేపిస్తున్నాం కాబట్టి. అందుకే హృదయ సంబంధమైన సున్నతి అని ఎందుకు దేవుడు మాట్లాడుతున్నారు అంటే నీ హృదయం నీ చేతుల్లో ఉంది. దాన్ని నువ్వు ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. కాబట్టి నీ హృదయానికి నువ్వే సున్నతి చేసుకోగలిగితే నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతకడానికి వీలు కలుగుతుంది. అప్పుడే నన్ను చూడటానికి వీలుంటుంది నీకు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారు కాబట్టి, ఆ హృదయం ఏమో చెడ్డది కాబట్టి, ఘోరమైన వ్యాధి కలది కాబట్టి. ఏ వ్యాధి? ఘోరము అనే పదవి ఎప్పుడు వాడతామో తెలుసా? చిన్న చితకప్పుడు వాడం. ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, కాలుకి చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, పర్వాలేదని ఏదో చిన్న దెబ్బ అంటాం. ఘోరంగా జరిగిందని ఎప్పుడు అంటాం? కన్ను పోయింది, కాలు పోయింది, లోపల అవయవాలన్నీ బయటకు వచ్చాయి, తల పగిలింది, బ్రెయిన్ బయటకు వచ్చింది, చూడట్లేదు, మాట్లాడట్లేదు, డాక్టర్లు హోప్లెస్ అన్నారు అన్నప్పుడు ఏం చెప్తాం మనం? ఆ యాక్సిడెంట్ని అంటాం. అంటే భయంకరమైన స్థితి. లోకములో ఉన్న వ్యాధులన్నిటికీ మించిన వ్యాధి దేనికుంది అంటే హృదయానికి. అందుకే ఆ వ్యాధి నుంచి నువ్వు బయటపడాలి అంటే దానికి వెంటనే నువ్వు చేయవలసిన పనేంటి? సున్నతి చేసేయి. ఓ పక్కన పడుంటుంది. అప్పుడు నువ్వు సున్నతి చేయనంతకాలం రెచ్చిపోద్ది. అర్థమైందా? ఏం చేస్తుంది? ఎందుకని? బయటకు కనిపించేది కాదు కదా, అది ఎన్నైనా చేయొచ్చు.
మంచం మీద పడుకొని కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని నడిపించేస్తుంది. ఏంటది? హృదయం. అవునా కదా? నీకెవరి మీద ఇష్టం ఉన్నా, నీకెవరి మీద కోపం ఉన్నా పడుకొని చేసేస్తావు ప్లాన్. నేను ఈరోజు ఉదయమే లేచి టిఫిన్కి పలానా చోటుకి వెళ్ళి అక్కడి నుంచి ఇలా వెళితే మార్గ మధ్యంలో నాకు కోపదారైన ఇల్లు కనిపిస్తుంది. ఇలా చేస్తే అలా చేస్తే ఇలా లేపేయచ్చు. ప్లాన్ ఎక్కడ చేస్తావు? ఆ ఇంటికి వెళ్ళి నేను ఇలా వచ్చి ఇలా చూస్తే నువ్వు కనపడతావో లేదని నేను చూస్తున్నాను అంటావా? వెళ్ళి ఇక్కడే చేసేసుకుంటామన్నీ. ఇంకో మాట చెప్తున్నాను, చెడే కాదు మంచి కూడా ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చు. కళ్ళు మూసుకొని చేసేసుకోవచ్చు. ఇంతకీ సమస్య ఏంటంటే, దేన్ని నేను చూస్తాను అని దేవుడు చెప్పారో దాని గురించి పక్కన పెట్టి మిగిలినవన్నీ వెతుక్కుంటాం మనం. ఆయన వస్తే, ఆయన చూస్తే, ఆయనకి నచ్చాలంటే ఏది బాగుండాలో దాని ప్రక్కన పెడతాం. ఆయన అవసరం లేదు, తుచ్చమైంది, ఇది నిష్ప్రయోజనమైంది అన్న దేహాన్ని గురించేమో చాలా ఆలోచించేస్తాం. దీన్ని ఎలా సుఖపెట్టాలి, దీన్ని ఎలా ఆనందింప చేయాలి, దీన్ని ఎలా అందంగా తీర్చి దిద్దాలి, ఈ ఆలోచిస్తూ ఉంటాం. అందుకే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? మీరంతా నాకు తెలుసు, కానీ మీకు నేనున్నానని మాత్రమే తెలుసు, కానీ ఎలా ఉన్నానో ఎప్పుడైనా మీకు చూడాలనిపిస్తే, ఇదిగో నా విజిటింగ్ కార్డు ఇస్తున్నాను తీసుకోండి అన్నాడు ఆయన. ఏంటా విజిటింగ్ కార్డు? నీ హృదయం శుద్ధంగా ఉంటే నువ్వెప్పుడు పిలిచినా నేను పలుకుతా. నువ్వెప్పుడొచ్చి తలుపు కొట్టినా నేను ఏం చేస్తాను? తలుపు తీస్తా. కానీ నువ్వు తలుపు కొట్టాలన్నా, ఒకవేళ నువ్వు కొట్టినా నేను తీయాలన్నా నీ హృదయం ఎలా ఉండాలి? అది మాత్రం చేయాలి. మనం ఏం చేస్తామంటే శుద్ధి చేసుకో, కానీ చూడాలి, కానీ వెళ్ళిపోవాలి. అవునా కదా? ఇప్పుడు మీరు క్రైస్తవులు నిలబెట్టి ఎవరినైనా సరే అడగండి, ఒక త్రాగుబోతే నిలబెట్టి అడగండి, బాబు నువ్వు చనిపోతే పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా, నరకం వెళ్ళాలనుకుంటున్నావా అని. తాగుతూనే చెప్తాడు వాడు, నాకు పరలోకం రావాలని ఉందని. చెప్పడు? పెదవులే కాబట్టి చెప్పేస్తున్నాం, కానీ హృదయంతో ఆలోచించమంటున్నాడు దేవుడు ఈ మధ్యాహ్న కాల వేళ మనతో. ఆలోచించండి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ధన్యతలను నేర్పిస్తూ తెలియచేసిన మాట ఏంటి అంటే, హృదయ శుద్ధి కలిగితే నన్ను చూస్తావు. నన్ను చూడాలనుకుంటే నా కుమారుడు చెప్పిన మాట మీరు వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు ఏమని అంటే, నేను ఆల్రెడీ చూసొచ్చినోడ్నే, కానీ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని చూస్తున్నా. మీరు అసలు చూడలేదు కానీ ధైర్యంగా ఉంటున్నారు. అవునా? ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు తండ్రిని చూసారా లేదా? ఈ లోకానికి రాకమునుపు అసలు ఆయనకి తండ్రి తెలుసా లేదా? తండ్రిని చూసారా లేదా? చూశారు. ఆయనకి తండ్రి తెలుసు కాబట్టి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇక్కడికి వచ్చిన త్వరగా వెళ్ళిపోవాలి నేను ఆ తండ్రి దగ్గరికి అనిపిస్తుంది. ఇది యేసుక్రీస్తు వారి మనస్సు. అపవాదిని తీసుకుందాం. అపవాది నరకంలోనికి త్రోయబడి నరకంలో ఉన్న పరిస్థితిని చూశాడు. ఇప్పుడు నేను మరలా త్వరగా వెళ్ళకూడదు అనుకుంటున్నాడు. ఎందుకని? అక్కడ బాధ ఉంది కాబట్టి. అపవాది ఏమో నరకాన్ని చూసొచ్చి వెళ్ళకూడదు అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ఏమో పరలోకంలో తండ్రిని చూసొచ్చి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. మనకి రెండూ లేవు. నరకం అనే భయము లేదు, పరలోకం అనే ఆనందము. స్తబ్దతగా ఉన్నాం. ఎందుకంటే లోకంలోనికి వచ్చాం, ఏదో బ్రతికిచ్చాడు, బ్రతికేస్తున్నాం అంతే తప్ప మరణించిన తర్వాత మనం ఏమవుతాం అని ఆలోచించలేకపోతున్నాం. కానీ అలా ఆలోచించేవారు ఆయనకు కావాలి. అవునే కదా? అలా ఆలోచించేవారు ఆయనకు కావాలి. ఎవరు నన్ను పుట్టించారు? ఇప్పుడు నన్ను ఎవరు నడిపిస్తున్నారు? చనిపోతే నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? ఎందుకు ఇలా జరుగుతుంది? వీటన్నిటిని గురించి తెలుసుకోవాలంటే నేను ఏం చూడాలి, ఏం చదవాలి, ఎవరిని అడగాలి అనే ఒక ఆలోచన ప్రతి మనిషి మనస్సులో మెదలాలి మొదట.
మనిషి హృదయం వరకు వెళ్ళట్లా. చాలామందిని అడిగితే చెప్పే ప్రశ్న హృదయం ఏది అంటే గుండెని చూపిస్తారు. ఇంకొంతమందిని అడిగితే మెదడును చూపిస్తారు. ఎందుకంటే ఆలోచనలన్నీ అక్కడే పుడతాయి కదా అనుకుని. కానీ మీకు విషయం తెలుసా, హృదయం మనిషి నిలువెల్లా ఉంటుంది. హృదయం ఎలా ఉంటుంది? అణువణువులోనూ ఉంటుంది, ఆపాదమస్తకం ఉంటుంది. కాబట్టి ఇక్కడే ఉంది అని ప్రత్యేకంగా తీసి చూపించడం మన వల్ల కాదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. విశాల ప్రపంచాన్ని కలిగించి అందులో నిన్ను నన్ను పెట్టి మనకంటూ కొన్ని బంధాలనిచ్చి బ్రతుకునిచ్చి మనం నడిపిస్తున్న దేవుడు ఎవరా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ ప్రశ్న వస్తే జీవితంలో ఒక్కసారైనా ఆయన్ని మనం చూడాలి. చూసే ఒక్కరోజు నీ జీవితంలో జరగాలి అంటే తప్పకుండా ఘోరమైన వ్యాధి కలిగిన నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. సున్నతి చేసుకుంటేనే ఆయన చూసే అవకాశం నీకు లభిస్తుంది. ఇక ఘోరమైన వ్యాధి అంటే మీకు తెలిసిందే, ఎన్ని ఉంటాయో మీకు లిస్టు తెలుసుగా. మార్కు సువార్త 7:21. ఏదో ఒక అవయవం పోతే కొంచెం ఇది, కానీ అవయవాలన్నీ పోతేనే ఘోరం. అన్ని దుర్గుణాలు మన హృదయం నింపుకుని ఉంది కాబట్టి దాన్ని శుద్ధి చేసుకో, నువ్వు నన్ను చూడొచ్చు అని దేవుడు చెప్తున్నారు. దాన్ని శుద్ధి చేసుకోండి, నాలా మీరు తండ్రిని చూస్తారు అని యేసుక్రీస్తు చెప్తున్నారు. దేవుణ్ణి చూడాలనుకుంటే సింపుల్, మన హృదయం చెప్పాలి, మన హృదయం శుద్ధిగా ఉండాలి. నీ అవయవాలు శుద్ధిగా ఉన్నాయి అని నువ్వు చెప్పాలి అంటే నీ హృదయం ముందు శుద్ధిగా ఉండాలి. హృదయాన్ని శుద్ధి చేసుకుందాం, సున్నతి చేసుకుందాం, దేవుని చూడడానికి నిరీక్షిద్దాం. మనకిచ్చిన ఆయుష్కాలంలో దేవుడు మనకు అప్పగించిన పనిని చేసి పరలోకాన్ని సాధిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.